ముందే చెప్పినట్టు నాకు ఒకడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్కు మధ్యలో జరిగేది వార్, అది ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ, ఫ్లాష్ బ్యాక్లో కానీ, పిక్చర్ ఎండ్లో కానీ. అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ చెప్పారు ఇది సంక్రాంతి అని. కాదండి, ఇది రామనవమి. అంటే రామ్ గారు అంత బాగా చేశారు. అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేశారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేసేదని, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్గా మీరు చూడొచ్చు. తర్వాత ఇంకో గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్గా, ఆ క్యారెక్టర్ సాంగ్స్ అన్నీ వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్. నాకు తెలిసి ఇప్పుడు ఆయన చూడడానికి చాలా ఆడియన్స్ వస్తారు పిక్చర్కి అని ఒక అనుమానం. ఒక కేరా అద్వాని కూడా ఉన్నారు. అది ఇంకొక క్యారెక్టర్ పంచకట్టుతో ఒక క్యారెక్టర్, అది చాలా బాగా, అది ఒక ఎలా చెప్పాలి, ఒక సోల్ ఆఫ్ ద మూవీ అలాంటి క్యారెక్టర్ అది. దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్గానే చూడవచ్చు. అక్కడ రామ్ చరణే తెలీదు, అదే ఒక మంచి యాక్టింగ్ అది. హీ విల్ స్టే ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. కేఆర్ అద్వాని మీకు అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్, అది చాలా బాగుంది. తర్వాత డాన్స్ సాంగ్స్లో ఉంది అంత పోటీ రామ్ గారితో. అక్కడ ఉన్నారా? ఓకే ఓకే. కాంపిటీషన్ అలాగా చాలా బాగా డాన్స్ చేశారు. అంజలి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒక్కొక్క షాట్ చూస్తే దాంట్లో ఒక లైఫ్ ఇస్తున్నారు. అంత మంచి యాక్ట్రెస్ అంజలి గారు. ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆ క్యారెక్టర్ గురించి, ఇప్పుడు నేను చెప్పలేను, మీరు 10th రోజు చూడండి. చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. ఎస్జే సూర్య గారు, అది ఏమి అలాంటి యాక్టర్ నేను ரொம்ப రేర్గా చూస్తున్నాను. ఏంటంటే ఒక్కొక్క సీను అది ఎలా చేయాలి, ఒక్కొక్క డైలాగ్ అది ఎలాగ చేయాలి, ఒక్కొక్క వర్డ్ అది ఎలాగ పర్ఫామ్ చేయాలి, ఒక్కొక్క యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని ఇప్పుడు చూస్తే అది కంటే ఇంకా ఏమి వాట్ టు సే లైక్ ద బెస్ట్ డైలాగ్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగా చేశారు. దీనికంటే ఎవరైతే బాగా చేయవచ్చా అని నాకు కొంచెం డౌటే. శ్రీకాంత్ గారు ఆయన ప్రాస్థెటిక్ మేకప్ 3 hours 3.5 hours ప్రాస్థెటిక్ మేకప్ తోటి ఆ క్యారెక్టర్ చేశారు. చాలా ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చూస్తే ఆర్డినరీగా ఉన్నారు, కెమెరా ఫ్రంట్ వస్తే సినిమా అలాగా ఒక ఆ మాడ్యులేషన్ అయితే, ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు. థ్యాంక్స్ సార్. అండ్ సముద్రగని గారు యాక్ట్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తారు ఆయన అలాగా కరెక్ట్గానే ఉంది, ఓకే, ఏమీ తేడా ఉండదు, కానీ ఏదో పర్ఫార్మెన్స్ చేసేటట్టు ఉండదు. అది అన్నీ ఎడిట్ చేసి చూస్తే అంత మంచి ఇంపాక్ట్, అన్ని ఫోల్ కనెక్షన్, అన్ని సీన్కి కనెక్షన్ ఉంది ఒక్కొక్క షాట్లో. చాలా బాగా చేశారు గని గారు, మీకు థ్యాంక్స్ అండి. తర్వాత సునీల్ గారు ఒక కొత్త క్యారెక్టర్ ఇచ్చాను, మీరు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన చాలా బాగా చేశారు. రాజీవ్ గణగల గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఇచ్చి చాలా బాగా చేశారు. జయరామ్ గారు మంచి సార్, మై హస్బెండ్ సార్ రాజీవ్. ఐ నో. ఆయన లేదంటే కూడా
కనకాల అక్కడ ఉన్నారు కదా. ఐ హ్యావ్ టు అప్రిషియేట్, ఐఎమ్ సీయింగ్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్. సో బ్యూటిఫుల్లీ యు ఆర్ కంపేరింగ్ ఆల్ ద this thing, and you are having the control on the audience. Sir, thank you, Over sir. how many thousands of people also you have the control. I just don't have control on my husband, sir. Everything else. అది జయరామ్ గారు యాక్ట్ చేసుకున్నారు, మంచి కామెడీ. ఆయనకి ఎస్జే సూర్య గారి కాంబినేషన్లో ఒక కామెడీ వస్తుంది చూడండి, కొంచెం బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు డెడికేషన్ తోటి ఈ పిక్చర్ని, ఈ స్టోరీని చాలా స్ట్రెంగ్తన్ చేశారు. దానికి వాళ్ళందరికీ థ్యాంక్స్. రాజు గారు చెప్పేటట్టు, సార్ న్యూజిలాండ్లో షూటింగ్ చేయాలి సార్, ఓకే సార్. ఒక పెద్ద సెట్ వేయాలి సార్, ఓకే సార్. దానికి సీజీ చేయాలి సార్, ఓకే సార్. ఒక సెట్ 1,00,000 బల్బు కావాలి సార్, ఓకే. సో సి వీ హ్యావ్ టు థ్యాంక్ దిల్ రాజు గారు to give such an opportunity and to introduce me for the Telugu as a state film first time director. And దాని మాత్రం డబ్బులు వేసేది మాత్రం కాదు, స్పాట్లో ఉంటారు, డైలీ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది ఫింగర్ టిప్స్లో ఉంటుంది, అన్నీ చేస్తారు, అన్నీ పుష్ చేస్తారు. అది వెరీ రేర్, అదే ఆయన సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ శిరీష్ గారు ఆయన తోడు ఉండి చాలా సపోర్ట్ ఇస్తున్నారు రాజు గారికి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వేస్తామన్నప్పుడు ఎప్పుడు నేను రహమాన్ గారి నుంచి ఇంకొకరు తీసుకుంటే నాకి టెన్షను, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి టెన్షన్, ఆడియన్స్కి టెన్షన్, అబ్బా ఎలా వస్తుందో సాంగ్స్ అని. కానీ చాలా బాగా పూర్తి చేశారు తమన్ గారు నా ఎక్స్పెక్టేషన్ని. రహమాన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు, మీరు ఎంజాయ్ చేస్తారు. అంత మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోతుంది. అది ఒక్కొక్క సీను చాలా అదిరిపోయేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేశారు. ఇంకా గ్రిప్ అయిపోయింది పిక్చర్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, ఇంకా టైట్గా ఉంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ తమన్. అన్ని వెరైటీ చేస్తున్నారు. మీకు కర్ణాటిక్ కావాలా, కర్ణాటిక్ సాంగ్ ఇస్తున్నారు, వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ సాంగ్ ఇస్తారు, ఫోక్ ఇస్తారు, అండ్ కుత్తు సాంగ్ ఇస్తారు. ఇది అన్ని దిల్ రాజు గారు డాన్స్ వేణుమా డాన్స్ ఇది మాత్రం ఈయన స్టార్ట్ చేసిన ఈ వైరల్ కోవిడ్ విషయం. మీకు పైన మైక్ ఇవ్వండి, మీకు టార్చర్ సార్, సేమ్ ప్రాబ్లమ్. యూ ఓన్లీ స్టార్టెడ్ సార్ ఇన్ దట్ ఫంక్షన్. கிளாசிக்கல் வேணுமா, கிளாசிக்கல் இருக்கு. நான் பிளெயினாக தான் சொன்னேன், நீங்கள் தான் அப்படி திருப்பி விட்றீங்க. இல்லை సార్, మార్క్ ఇవరికే వస్తుంది సార్ ఫైనల్. తర్వాత డిఓపి తిరు గారు, ఆయన మీరు చూసి ఉంటారు ఈ ట్రైలర్లో, ఒక్కొక్క విషువల్ చాలా ఐ క్యాచింగ్గా ఉంటుంది. సాంగ్స్ కానీ అది ముందే చెప్పి ఉన్నాను. ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం ట్రై చేసాము, అది కూడా మీకు ఒక ట్రీట్గా ఉంటుంది చూసేటప్పుడు. అదే చెప్పేటట్టు దొప్ సాంగ్లో ఇది